అయితే మీ యొక్క జీవన భృతి అంటే మీరు ఎక్కడికెళ్ళినా ఉద్యోగం దగ్గర మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. లైక్ మీ జీవన భృతి కోసం మీరు ఇంకా ఎటువంటి సహాయ సహకారాలు కోరుకుంటున్నారు ప్రభుత్వం సైడ్ నుంచి? మెయిన్లీ ప్రభుత్వాన్ని మేము ఒకటే ఫస్ట్ రిజర్వేషన్ కావాలి, అది కూడా హారిజంటల్ రిజర్వేషన్ అనేది కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఉచిత బస్సు వసతి సౌకర్యం ఇచ్చారు, అన్ని ప్రభుత్వ స్కీమ్లలో కొంత ప్రయారిటీ ఇస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకత అనేది లేకుండా ఉంది. ఇప్పుడు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మా ట్రాన్స్జెండర్ వ్యక్తి కూడా బెనిఫిట్ పొందాలి అంటే పెన్షన్ అనేది పక్క స్టేట్లో ఆంధ్రప్రదేశ్లో మా కమ్యూనిటీ జెండర్ బేస్ చేసుకొని పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ వసతి లాంటివి కానివ్వండి, ఈ ఉద్యోగాలలో అన్నింటిలో రిజర్వేషన్ అన్ని రంగాలలో కూడా మాకు ఒక స్పెషలైజ్డ్గా ఇచ్చేసినట్టయితే మేము అన్ని రంగాల్లో పొందగలుగుతాం. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఎక్కడో ఇంటర్మీడియట్లో డ్రాప్ అవుట్ అయ్యి వస్తాము, 10th డ్రాప్ అవుట్ అయ్యి వస్తాము. మా ఎడ్యుకేషన్ ఎప్పుడో బంద్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఏజ్లో సడలింపు అనేది కూడా కావాలి మాకు. అందరూ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల ప్రకటనలో ఏజీ సడలింపు ఇస్తారు కదా, అట్లాంటి సడలింపులు కూడా కావాలి మాకు. అట్లాగే అన్ని రంగాలలో ఉద్యోగాలు రావాలి అంటే రిజర్వేషన్ కావాలి. మెయిన్ కోరుకునేది మేము రిజర్వేషన్ కోరుకుంటున్నాము. మెయిన్లీ మాకు కావాల్సింది ఉండడానికి ఇల్లులు కావాలి. కాబట్టి అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇందిరామ్ ఇండ్లు కావచ్చు, అలాంటి ఫెసిలిటీస్ కావాలి మాకు. అవన్నీ నీడ్ వచ్చినట్టయితే మేము బెగ్గింగ్ చేయాల్సిన కర్మ మాకు ఉండదు అనుకుంటున్నాం.